శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో దింసా మూకతరులు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ దింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం జాతపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను వీక్షించడానికి విచ్చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ నగరంలోని కోయా తెగలకు మరింత బలమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి గిరిజన సంప్రదాయ నృత్యాలలో పాల్గొంటూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా మహిళలు చేసేటువంటి నృత్యాన్ని మనం చూస్తున్నాం. గిరిజన సంప్రదాయమైనటువంటి కొమ్మకోయ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో అందంగా అలంకరించారు. అదంతా మనం లైవ్లో వీక్షిస్తున్నాం. వారలు వేదబాబుకు ఒడ్డుకు కొండ కోనలో అవలీలగా తీసుకుని వెళ్ళేటువంటి ఆదివాసులు వారికి కష్టం అడుగడుగునా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. వారి కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ దినోత్సవం. కొమ్ము పోయే రీతిలో బృందంతో
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ కలుపుతున్నారు. దాన్ని మనం వీక్షిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి నృత్య శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజారా వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంత ట్రైబల్ ఏరియాలో 4,000 హెక్టార్ వరకు ఉంది సార్. ఇక్కడ పట్టు దారాలు 4,000 ఎకరాలు ఉందా? 4,000 హెక్టార్ సార్. అంటే 10,000 ఎకరాలు ఉంటాయి. చిత్తూరు డివిజన్ సార్. ఓన్లీ చిత్తూరు దగ్గర ఉంది. సార్ చిత్తూరు అక్కడ ఎందుకు రాలేదు మనకు? పోలవరం అరకు అక్కడ ఎందుకు రాలేదు? సార్ మనకి ఇక్కడ చిత్తూరు డివిజన్ బాగా అయిపోయింది సార్. అక్కడ అరకు కూడా వేసుకుంటే చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి చిత్తూరు నుంచి మనం తయారు చేసేది గుడ్లు తయారు చేస్తున్నాం సార్. కక్కుని తయారవుతుంది సార్. కక్కు నుంచి మనం అక్కడ వాళ్ళ దగ్గర మనం ఈ దారం చేస్తున్నాం సార్. దారం నుంచి ఓకే క్లాత్ చేస్తున్నాం. పాడదాం. లోపల కూడా ఉన్నాయి సార్. అక్కడ కూడా పెట్టారా? ఇన్సైడ్ ఆల్సో సార్. ఎక్కడెక్కడ పెట్టారు ఊరికే చూపి. అంటే కల్చర్ కూడా డిస్ప్లే చేస్తాం సార్. యా యా GCC product, sir. This is coffee. This is actually కాఫీ. it's not instant, sir. This is sir. Actually, ikkada packaging is done such a manner. It doesn't have that kada. This is it, sir. అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఆరమా ఫీల్ చేయొచ్చు సార్. స్మెల్ చేస్తారు. ఇక్కడ సార్ అక్కడే స్మెల్ చేస్తారు. యా, చాలా బాగా వస్తుంది. ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు ఇప్పుడు. మనమే కాదు, బయట కూడా మార్కెట్ లో. వైట్ మార్కెట్ కూడా GCC ద్వారా సప్లై అవుతుంది సార్. మనం కాదు అడిగేదంటే ఈ వైట్ టెక్నిక్, కూడా మనం పెడుతున్నాం సార్. ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారని I think they may be using, sir. అదే అడిగేది. They may be using. ఇది ప్యాకేజింగ్ టెక్నిక్ సార్. ఏంటో కాఫీనా? Yes, sir. For you, sir. అందరికి ఇవ్వండి. మేడం. Thank you. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్. కొంచెం బొండ ఉమా గారు వాళ్ళు ఉంటారు చూడండి ఒకసారి. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకోయా కన్నబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. Yes, sir. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. Yes, sir. Yes, sir. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ. కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. Coffee ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈరోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ITDS లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం GCC ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి అవుట్ సోర్సింగ్ చేయాలి. ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ చేసి. GCC same points we discussed, sir. Manu will not get into the process. Process will outsource. Our role will be confined to role of supervision only, just from the standpoint of overseeing the quality. But otherwise, whole thing will be outsourced. యా, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలుగుతారు? Potential is there, and we'll type with some big brands like Tata also, sir. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తారు.